Good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to discuss Telugu పదాలు. ఓకే, నిన్న మనం క్లాస్లో ఏం చెప్పుకున్నాము? 2 అక్షర పదాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ 3 అక్షర పదాలు కూడా చెప్పుకున్నాం. దేన్ని ఉపయోగించి చెప్పుకున్నాము? అక్షరమాలను ఉపయోగించి చెప్పుకున్నాం. అలానే అక్షరమాలను ఉపయోగించి ఇప్పుడు మనం 4 అక్షర పదాలని నేర్చుకుంటాం. అందులో నేను ముందుగా అక్షరమాల చెప్తాను కదా మీకేటు. ఒకసారి అక్షరమాల చెప్పుకొని 4 అక్షర పదాలు ఆ అక్షరాలను ఉపయోగించి నేర్చుకుందాం. ఓకేనా? ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, హం, ఆహా, క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, అల, అక్ష, బండిర. వీటిని ఏమంటారన్నాం మనం? అక్షరమాల. అచ్చులు, హల్లులు, అక్షరమాల. దీనిలో మనం ఉపయోగించి మనం క్రిందటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం? 2 అక్షర పదాలు ఉపయోగించి రాసాము, 3 అక్షర పదాలు రాసాము, యాక్టివిటీ చేసాము. ఇప్పుడు మనం 4 అక్షర పదాలు వీటిలో నుంచి తీసి రాస్తున్నాం. ఓకే, రాసిన తర్వాత మళ్ళీ అది కూడా యాక్టివిటీ. ఓకే, 4 అక్షర పదాలు. చేస్తున్నారా మీరు యాక్టివిటీ? 4 అక్షర పదాలు. 2 అక్షరాలు ఎలా రాసాము, 3 అక్షరాలు ఎలా రాసాము, అలానే 4 అక్షర పదాలు కూడా రాయడం. ఇప్పుడు చూడండి, దీనిలో మన 4 అక్షర పదాలు కొన్ని రాద్దాం. ఆతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అనుకున్నాం కదా, ఆతో స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ దానిలో అలా రాసాం, అమలా రాసాం. ఇప్పుడు కూడా ఆతోనే రాస్తున్నాం. అలసట. మనం బాగా బయటకు వెళ్ళి రాగానే అబ్బా చాలా టైర్డ్ అయిపోయాను అంటాం కదా, అది అలసట. కాబట్టి ఆ, లా, స, ట 4 అక్షర పదాలు. అక్షరాలే, మనకి గుర్తులు కానీ ఏమీ లేవు, ఓన్లీ అక్షరాలతోనే రాస్తున్నాం. ఓకే, అలసట. నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి అక్షరాలు చూసుకోవాలన్నమాట. ఇంకేమొస్తాయి? అలసట అయిపోయింది. గబగబా, తొందరగా, ఫాస్ట్గా, స్పీడ్గా అంటాం కదా, గబగబా. ఇంకా అల్లమర. మనకి అందరిలో కబోర్డ్స్ ఉంటాయి కదా, అలమరలు. ఓకే, అల్లమర. ఇంకా అందరు మెరుస్తూ ఉంటారు, తళతళ. ఇంకా ఏమున్నాయో మీ దగ్గర నుంచి రావాలి. మయసభ. మయసభ, మాయసభ అంటాం కదా, మయసభ. మీకు పురాణాలు తెలుసారా? కథలు తెలుసా? భారతం, రామాయణం అటువంటి కథలు ఏమైనా తెలిసినా ఆ కథల్లో వస్తుందన్నమాట మయసభ. అంటే ఏంటి? అంత మాయ, అక్కడ లేనిది ఉన్నది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ లేకపోయినా కూడా ఉందేమో అనుకుంటాం, ఉంటే కనుక లేదేమో అని అడుగు వేస్తాం. అదే మాయ అన్నమాట, అదే మయసభ. మరియు అక్కడ ఏంటి? కౌరవుల సభనే మయసభ అని కూడా అంటారు. ఓకే, అంటే కౌరవులు ఎవరు అంటే అదంతా మరి భారతం కథలోకి వెళ్ళాలి కదా మనం. ఇప్పుడు ఆ భారతం కథ కాకుండా ముందు ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు మనకి 4 అక్షరాలతో ఉన్నటువంటి పదాలు కొన్ని రాసాం. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి మీరు. 4 అక్షర పదాలు ఇంకేమైనా గుర్తొస్తే, గుర్తొచ్చినట్టుగా చెప్పచ్చు, నో ప్రాబ్లం. ఏమన్నా గుర్తొస్తున్నాయా?
గుర్తొస్తే చెప్పచ్చు. మీరు మనకి దిక్కులు ఉన్నాయి. ఏంటి దిక్కులు? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వాటిని ఏమంటారు తెలుగులో? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అంటారు. దీనిలో ఒత్తులు లేనటువంటి పదాలు 2 వచ్చాయి. ఏంటది? పడమర వచ్చిందా? అది కూడా రాసుకోవచ్చు, ఒత్తు ఉపయోగించలేదు కదా. పడమర అక్షరమాలలో ఉన్నటువంటి పదమే కదా అది కూడాను, కాబట్టి పడమర కూడా రాయొచ్చు. అలానే మనకి వెనకాల జడ ఉంటుంది. జడ 2 అక్షర పదాల్లో రాశాను. అది ఎవరో ఒక అమ్మాయి జడ అనుకోవచ్చు కదా. కాబట్టి లత జడ. లత అనేది కూడా లెటరే కదా, దీనిలో వచ్చింది కదా. లా ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ వచ్చింది. తా అనేది ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. జా అనేది ఇక్కడ వచ్చింది. డా అనేది ఇక్కడ వచ్చింది. అంటే లత జడ. ఇలా కూడా మనం ఇలా చూసుకుంటే ఇలా రాసేసేయచ్చు ఈజీగా. లత జడ. అలానే ఉమ జడ, లేదా రమదండ, ఇలా రమనగ. ఇలా వచ్చినటువంటి పదాలు ఏవైనా సరే ఒక 5 రాయొచ్చు. ఎవరివైనా పేరు ఉపయోగించినైనా కూడా మనం రాసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం తల కింద పిల్లో పెట్టుకుంటాం కదా, అవునా? ఆ పిల్లోని ఏమంటాం? తలగడ. అది కూడా రాయొచ్చు, తలగడ. ఇట్లా మనం 4 అక్షర పదాలని రాసాం. ఇలానే ఈ అక్షరమాలను ఉపయోగించి 4 అక్షర పదాలకి ఇప్పుడు నేను యాక్టివిటీ కింద మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాను. మీరు వాటిని నింపేయచ్చు. ఓకేనా? నింపిన తర్వాత ఒక చిన్న పద్యం కూడా చెప్పుకుందాం, సరేనా? ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం దీనిలో అక్షరమాలను ఉపయోగించి? 2 అక్షర పదాలు నేర్చుకున్నాం, 3 అక్షర పదాలు నేర్చుకున్నాం, 4 అక్షర పదాలు నేర్చుకుంటున్నాం. దీనిలో యాక్టివిటీ. ఇప్పుడు ఇవి నేర్చుకున్నాను కదా, వీటిలో నుంచే నేను ఫిల్ ద బ్లాంక్స్ ఇస్తున్నాను. ఎందుకంటే 4 అక్షర పదాలు కదా, మళ్ళీ మీరు ఏడుకొని రాయాలి కదా, ఒక 5 రాయాలి. 4 అక్షర పదాలు ఏవైనా సరే 4 పదాలు ఏర్కొని రాయాలి మీరు. ఆ తర్వాత బ్లాంక్స్ ఏమి ఇస్తున్నాను నేను? ఇలా ఇచ్చాను. ఈ మధ్యలో మనం చదువుకున్న వాటిలో నుంచే ఇస్తున్నాను ఈజీగా. ఎందుకంటే మీరు ఇక్కడ కొత్త వేటు రాస్తారు కదా, దీనిలో నుంచే నేను బ్లాంక్స్ ఇస్తాను. అప్పుడు ఈజీగా అయిపోతుంది. అప్పుడు మ్యామ్ ఇచ్చింది ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం ఈజీ ఉంటుందిలే అని మీకు అనిపించాలి కదా, అందుకని. ఓకే, ఇంకా ఓకే, ఇవి యాక్టివిటీ కింద. అంటే 2 అక్షర పదాలు, 3 అక్షర పదాలు, 4 అక్షర పదాలు ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న పద్యం, ఏదైనా సరే ఒక పద్యం కానీ ఏ కథ కానీ ఏది నేర్చుకున్నా కూడా తెలుగు నుంచి ఏం తెలుస్తుందని చెప్పాను క్రితం మీకు? ఒక మొరల్. ఓకే, మొరల్ నీతి మనం నేర్చుకోవాల్సింది ఒకటి, అది తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పద్యం. చీమలు పెట్టిన పుట్టలు, పాములకి 20 ఎట్లు, పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన, భూమీసుల పాలచేరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు, పాములకి 20 ఎట్లు, పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన, భూమీసుల పాలజేరు భువిలో సుమతి. అంటే చీమలంటే తెలుసు కదా, ఏంటి? యాంట్స్. ఆ చీమలు ఏం చేస్తాయంటే కొంచెం 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 మట్టిని చేర్చి ఓ పెద్ద కుప్పలాగా చేస్తుంది.
ఆ కుప్పలాగా చేసినటువంటి ఆ చీమల పుట్టలోకి పాములు వస్తాయి. పాములు అంటే ఏంటి? స్నేక్స్. పాములకు 20 ఎట్లు. 20 అంటే ఏంటి? స్థానం. అంటే అవి వచ్చి అక్కడ నివాసం ఉంటూ ఉంటాయి. అప్పుడు చీమలు ఏం చేస్తాయి? అవి ఇంకా మట్టిని తోడుకు రావడానికి వెళ్తూనే ఉంటాయి, తోసుకొచ్చి వాటిని పెంచుతూనే ఉంటుంది. ఆ పెద్దగా అయిన తర్వాత వాటిలోకి పాములు వచ్చి చేరుతాయి. అలానే పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన. ఇక్కడ పామరుడు అంటే ఏంటి? పిసినారి వాడు, లోభి. ఎవ్వరికి పెట్టడు, వాడు తినడు, డబ్బులు దాచుకుంటూ ఉంటాడనమాట. అటువంటి వాడిని పామరుడు అంటాం. ఏమీ తెలియనటువంటి వాడు, వాడికి ఒక చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. ఎంతసేపు డబ్బు సంపాదించుకోవడం, దాన్ని దాచిపెట్టుకోవడం. అలా దాచిపెట్టినటువంటి ధనమంతా కూడా భూమీసుల పాల చేరు. వాడు చచ్చిపోయిన వాడేంటి? వాడికి తినడానికి ప్రాణం ఒప్పదు కదా, వాడు తినడు, దాచిపెడుతూనే ఉంటాడు, ఎవరికి ఇవ్వడు. అలా దాచిపెడితే వాడు ఏమైనా ఇలా ఉంటాడా? వాడు ఉండడు కదా, కొనాలో చచ్చిపోతాడు కదా. అలా వాడు చనిపోయిన తర్వాత అది అంతా కూడా ఎవరి పాలవుతుంది? భూమీసులు. భూమీసులు అంటే రాజులు, భూమిని పరిపాలించేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి రాజులు లేరు కదా మ్యామ్, మరి ఎవరికి తీసుకుంటారు అని అంటారు కదా. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉంది కదా, అదే మనకి రాజు. కాబట్టి గవర్నమెంట్ పాలైపోతుంది అన్నమాట. అంటే ఏంటి? చీమలు ఎలా అయితే మట్టిని కూడబెట్టుకుంటున్నాయో అవి నివాసం ఉండవు. ఎంతసేపు మట్టి తీసుకురావడానికి వెళ్తూనే ఉంటాయి. మట్టిని ఇక్కడ కుప్ప పెడుతుంది, మళ్ళీ పోయి తీసుకొస్తూనే ఉంటుంది. అది అక్కడ చక్కగా సేఫ్గా ఉందామని అనుకోదు. అలానే ఈ లోభి అయినటువంటి పామరుడు కూడా ఏం చేస్తాడు? ధనాన్ని కూడబెట్టుకుంటూనే ఉంటాడు. వాడు సుఖాన్ని అనుభవించడు, ఎవరికి దానం చేయడు. తాను చనిపోయిన తర్వాత అది ఏమవుతుంది? ప్రభుత్వం పాలైపోతుంది. అట్లానే మనం కూడా ఏం చేయాలి? సంపాదించినంతసేపు కష్టపడి సంపాదించుకోవాలి. ఆ సంపాదించినటువంటిది మనం అనుభవించాలి. మరియు పేద సాధులకు దాన గుణము కలిగి ఉండాలి. అప్పుడు దానివల్ల ప్రయోజనం అవుతుంది. లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేకుండా అది మనం చనిపోయిన తర్వాత ఎవరి పాలో అవుతుంది. ఇది సుమతి శతకం నుంచి బద్దెన అనేటటువంటి కథ చెప్పినటువంటి నీతి పద్యం. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందా? పద్యం మంచిగా బాగుందా? అది అందుకని మనం ఏం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి. సంపాదించుకున్నటువంటిది మనం ఖర్చు పెట్టుకోవాలి. ఎవరైనా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి. ఓకేనా చిల్డ్రన్? బాయ్.